హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే రాఖీస్ అండి. త్వరలో రాఖీ పండుగ రాబోతుంది. అందరూ అన్నలు తమ్ముళ్ళు క్షేమంగా ఉండాలని అక్క చెల్లెళ్ళు రాఖీలు కడుతూ ఉంటారండి. అయితే ఆ కట్టే రాఖీని మనం మన చేతులతో తయారు చేసి కడితే ఆ తృప్తే వేరండి. కాబట్టి బిగినర్స్ కూడా, చిన్నపిల్లలు కూడా ఎంతో ఈజీగా చేసుకోగలిగే రాఖీ అండి. దీనికోసం దారపు విచ్చలండి. ఈ దారపు విచ్చలు లేదా ఊలుతోనైనా చేసుకోవచ్చండి. 4 పూసలు ఉంటే చాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు విచ్చ దారాలు ఈ పూసలతో మనం వెరీ సింపుల్గా 1 or 2 మినిట్స్లో అయిపోయి రాఖీలు కడదామండి. మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ ఇచ్చిన దారాన్ని మనం ఎంచుకొని దాంట్లో నుంచి మన చేతికి సరిపడా, మనం ఎవరి చేతికి అయితే రాఖీ కడుతున్నామో ఆ చేతికి సరిపడా దారాన్ని ముడివేయటానికి కొంచెం ఎక్కువ దారాన్ని ఉంచి మనకి ఎంత మందం కావాలో అంత మందం అన్ని లైన్స్ ఇది ఇచ్చే దారాన్ని తీసుకొని ఎక్స్ట్రా పీసులు కత్తిరించేసి మనం ఎట్టయితే పోసి ఎక్కించుకోవాలనుకుంటున్నామో అటు చక్కగా దారాన్ని సన్నగా చేసుకొని పోసలోకి ఎక్కించుకోవాలండి. నేను ఇక్కడ సిల్వర్ గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీకు ఈ కలర్స్ నచ్చకపోతే మీకు నచ్చిన కలర్స్ని, నచ్చిన షేడ్స్ని వాడుకోవచ్చండి. నా దగ్గర ఇంట్లో అవైలబిలిటీలో ఉన్న పూసలతో మాత్రమే నేను చేస్తున్నాను. మధ్యలో సిల్వర్ కలర్ పూసలు వేసి అటు ఇటు గోల్డ్ వేసానండి. నేను మీకు చూపించాలి కాబట్టి ఎంతసేపు ఉందండి, లేదా చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. 2 ఈజీ టిప్స్ అండి. ఒకటి, సూదికి దారం ఎక్కించేసి దాని ద్వారా పూసలన్నిటిని మనకు కావాల్సిన విధంగా దాని తర్వాత ఒకటి ఈజీగా ఎక్కించుకోవచ్చండి. ఇంకొకటి, ఈ దారం ఎడ్జెస్లో ఫ్యాబ్రిక్ గ్లూ గమ్ ఉంది కదండి, చివర మొనలకి ఫ్యాబ్రిక్ గ్లూని రాసి దాన్ని ఇలా రౌండ్ చేస్తే మనకి సన్నగా వచ్చేసిద్దండి. పూస ఈజీగా ఎక్కింది. కానీ డైరెక్ట్గా ఎక్కించిందే టాలెంట్ కదండి, అందుకని చూసే మీరు కూడా అలానే చేయాలి అని చెప్పేసి నేను డైరెక్ట్గా ఎక్కించానండి. మాకు పూసలు కావాల్సిన ఎక్కించుకున్న తర్వాత మధ్యలో పూసలు ఉంటాయి కదండి, అటువైపు ఇటువైపు కదలకుండా ముడేసుకుంటామండి. చాలామంది చాలా సింపుల్గా లైక్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఒక 3 పూసలు కానీ 5 పూసలు కానీ సింపుల్గా తయారు చేసుకోవాలండి. ఈ పూసలు నేను ఎడ్జ్లో పెడుతున్నానండి, ఎందుకంటే మనం ముడేసిన తర్వాత 2 థ్రెడ్స్ పడుతూ ఉంటాయి. అక్కడ నేను పూసలు పెడుతున్నానండి ఎడ్జెస్లో. చూస్తానికి చాలా బాగుంటుంది. నేను దానికోసం ఇది రెడ్ కలర్ దారం కాబట్టి సిల్వర్ బాగా కనిపించింది, హైలైట్ అయిందని సిల్వర్ కలర్ పూసలు చివరికి ఎక్కించానండి. చూడండి, ఇప్పుడు నేను చేసిన సైజు చిన్నపిల్లలకి అయితే చాలా బాగా సరిపోతుందండి.
అంతే అండి, వెరీ సింపుల్ రాఖీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చక్కగా ఎంతో చక్కగా ఈ రాఖీ తయారు చేసుకొని మీ అన్నలకి తమ్ముళ్ళకి కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.